స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దీన్ని సర్వరోగ నాశక పిల్స్ అని పిలుస్తాము. దీని కాస్ట్ ₹2. 3 meters క్లాత్ వచ్చేసి ఇట్ ఈస్ కాస్టింగ్ ₹165. ఈ లెదర్ తీసుకుంటే మీకు ఎక్కడైనా 1500, 1800, 2000, 3000 అలా ఉంటాయి. ఇక్కడ మీకు ఇది ₹450 దొరుకుతుంది. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం విద్యానగర్లోని SVES హై స్కూల్కి వచ్చేసాం. అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎగ్జిబిషన్ స్టాల్ నడుస్తోందండి. అదేంటి అంటే దయాల్బాగ్ ఎగ్జిబిషన్. సో దయాల్బాగ్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. అసలు దయాల్బాగ్ ఎగ్జిబిషన్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, వీటి ప్రైసెస్ ఏంటి, ఇక్కడ చాలా తక్కువ ధరకు వీళ్ళు ఎగ్జిబిషన్ స్టాల్ అనేది ఉంది అని అన్నారు. సో లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆ ప్రోడక్ట్స్ ప్రైసెస్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం. నమస్తే అండి. రాధాస్వామి అంటారా? అవునండి. ఓకే అండి, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాల్బాగ్ ఎగ్జిబిషన్లో ప్రోడక్ట్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైసెస్ అని అంటూ ఉంటారు. సో ఇవి మీ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి మీ దాంట్లో, మీ కౌంటర్లో? మా కౌంటర్స్లో ఇక్కడ వచ్చి మీకు బెడ్షీట్స్ ఉన్నాయి అండ్ టవల్స్ అండ్ ఫాలోడ్ బై ఇంకా వెరైటీస్ ఆఫ్ బెడ్షీట్స్. మనకి బెడ్షీట్స్లో చాలా వెరైటీస్ వస్తాయి. ఇవి రూర్కీ మ్యానుఫ్యాక్చర్డ్ బెడ్షీట్స్ అన్నమాట. ఇది డబుల్ కాట్ ఉన్నాయి అండ్ సింగిల్ కాట్స్ కూడా ఉంటాయి. ఓకే, మాది మెయిన్ ప్రొడక్ట్ క్వాలిటీ ఎందుకు ఎంత బాగుంటుంది అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ హ్యాండ్లూమ్ మేడ్ అండ్ ఎక్స్ట్రా కాస్ట్ నో ప్రాఫిట్ తో చేస్తాం మేము జనరల్లీ. సో దట్స్ వై యూ గెట్ ఇట్ అట్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండ్ మెయిన్లీ లేబర్ కాస్ట్ విల్ బి ఆల్మోస్ట్ nil. Only the actual cost that we incur goes into the price of the product. Okay. And labor cost is almost nil. Andike you get it when compared to market, you get it at a very reasonable price. So prices ela andi ante chala takkuva price ani cheptunnaru kada, price ela untundi ante idi double cot bed sheet vachi meeku chuste ₹250, ₹250 and idi ₹330. So ivi vachesi double cot bed sheets andi. Dini price vachesi only ₹330 ante ₹330 మాత్రమే అండి. వీళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. సో సర్వీస్ కోసం వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ పెట్టారు అని అంటున్నారు. ఇంకా అంటే టవల్స్ అండి, టవల్స్ వచ్చి ఇవి ₹75 అండ్ ఈ టవల్స్ వచ్చి ఇది చాలా వైట్ బేస్డ్ వస్తుంది అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది ₹80 ఈచ్. మనం వాష్ చేసే కొద్దీ ఇది చాలా స్మూత్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే మామూలుగానే స్మూత్ ఉంటుంది, ఇంకా వాష్ చేసే కొద్దీ చాలా స్మూత్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టాల్కి వచ్చామండి. మీ స్టాల్స్లో ఏమున్నాయండి? మా స్టాల్లో సింగిల్ బెడ్ షీట్స్ ఉన్నాయి. ఓకే, ప్రైస్ అండి? ₹160. అంటే ఇంకా ఇంతేనా, ఇంకా క్వాంటిటీ ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి క్వాంటిటీ. ఓహో, అక్కడ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. సో మీరందరు కూడా ఇక్కడ వాలంటీర్సా? ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ వర్క్ చేస్తుంటే? మేము తయారు చేసినామని పబ్లిక్ అందరికి తెలియాలి కదా, అందుకనే మేము ఇక్కడ వాలంటీర్స్గా ఉండి అందరికి చెప్పి చేస్తాం. సూపర్ అండి. ఇవి సింగిల్ కార్ట్. ఇందాక మనం చూసింది డబుల్ కార్ట్ బెడ్షీట్స్ అండి. ఇవి సింగిల్ కార్ట్ బెడ్షీట్స్. దీని ప్రైస్ వచ్చేసి ఇవి 160. మ్యానుఫ్యాక్చర్ బరేలీ బెడ్షీట్స్ అంటారు. ఓకే, ఇవి ఫరీదాబాద్ బెడ్షీట్స్. ఇవి ₹150. ఓకే, నెక్స్ట్ స్టాల్ కి వచ్చేసామండి. సో మీ స్టాల్స్ లో ఏముంటాయి? We have bunions అండి. ఓకే, and we have leggings, then we have full sleeves అండి. ఫుల్ స్లీవ్స్. Different sizes అన్ని ఉంటాయి. 40, 35, then 85, 36 size, 40 size, 34 size, different sizes. Okay. Full sleeves, half sleeves. Okay. So manufacturing is all manufactured at Dayalbag andi. Dayalbag. Prices ఎలా ఉంటాయండి? Prices is 32 size bunian is ₹30 andi. Tarata 34 size is 35. Konni 45. The maximum size is 55 bunians. Super andi. And the leggings sizes maximum is 145 and full sleeves is 140 andi. Super andi. Different sizes ఉన్నాయి. చాలా రీజనబుల్ కాదు, చాలా తక్కువ ప్రైసెస్ అని చెప్పాలి. నమస్తే అండి. రాధాస్వామి. ఓకే, మీ స్టాల్స్ లో ఏమేమి ఉంటాయి? మా స్టాల్స్ ఏంటంటే బేసికల్గా రూడ్కీ నుంచి వచ్చిన మా సింగిల్ బెడ్ షీట్స్. ఈ సింగిల్ బెడ్ షీట్స్ ఏంటంటే కాస్ట్ వచ్చి ₹200. మా దగ్గర ఏంటంటే ఇంకోటి వులెన్ బెడ్ షీట్స్ ఉన్నాయి, వులెన్ బ్లాంకెట్స్ వచ్చేసి ₹510కి
అండ్ చాలా బాగుంటాయి. వూలన్ అంటే బేసికలీ మన ఏసీ రూమ్లో వేసుకుని మోడరేట్ టెంపరేచర్ ఉంటే ఇది కప్పుకుంటే చాలా అంటే కంఫర్టబుల్ స్లీప్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవి కేస్ అంటారు, ఇవి కొంచెం మందంగా ఉంటాయి ఈ బెడ్షీట్స్ కంటే. కేస్ ఏంటంటే 300 రూపీస్. ఇదేంటంటే కొంచెం మందంగా ఉంటాయి బెడ్షీట్స్ కంటే. అండ్ ఇవి కూడా కంఫర్టబుల్గా కంఫర్టర్ కింద పనిచేస్తాయి ఏసీ రూమ్లో. ఎస్. సో ప్రైస్ వచ్చేసి ఇది 300 అండి, ఇది 300, ఇది 510 రూపీస్, ఇది వచ్చేసి 200. సో టోటల్గా మనం చూసుకుంటే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 510 రూపీస్ అనమాట. సో వీళ్ళు సేవా దృక్పథంతోనే ఇక్కడ స్టాల్స్ పెట్టారు, చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు. సో నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ స్టాల్స్లో ఏమున్నాయండి? ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా కెమికల్స్ ఏమీ లేకుండా ఒంటికి ఉపయోగపడే డైజెస్టివ్ పౌడర్. ఇది డైజెస్టివ్ పౌడర్ అనమాట. ఇది వచ్చి కాస్ట్ 25 రూపీస్. దీంట్లో అన్నీ కూడా ఆయుర్వేదిక మూలికలు మాత్రమే ఉన్నాయి. మనకి ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కడుపు బరువుగా ఉన్నా, మోషన్ అవ్వలేకపోయినా, అలాంటప్పుడు ఒక స్పూన్ చెంచాతో దీన్ని కనుక సేవిస్తే మనకు వెంటనే ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుంది. డైజెస్ట్ పౌడర్ కాస్ట్ 25 రూపీస్. దీని తర్వాత దీన్ని మనకి బయట అమృతాంజనం దొరుకుతుంది కదా, అంటే తలకాయ నొప్పికి కానీ ఒంటి నొప్పులు కానీ వాడడానికి. ఇట్లానే దీన్ని దర్ద్ మర్హం అంటాము. దీని కాస్ట్ వచ్చేసి 17 రూపాయలు అనమాట. ఇది రాసుకుంటే మనకి వెంటనే తగ్గుతుందనమాట. దీని తర్వాత దీన్ని టూత్ పౌడర్ అని చెప్తున్నాము, పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీంట్లో కూడాను అన్ని ఆయుర్వేదిక్ అంటే మూలికలే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి 13 రూపాయలు. దీన్ని వాడిన వాళ్ళకి ఎవరికి కూడా చాలామంది మా దాంట్లో కూడా పళ్ళు ఊడటం కానీ ఏమీ జరగలేదు. ఒకసారి వాడిన తర్వాత దీనినే ప్రతిసారి మీరు వాడుతూ ఉంటారు. దీని ఖరీదు వచ్చేసి 13 రూపాయలు అనమాట. దీని తర్వాత మనకేంటంటే దీన్ని సర్వరోగ నాశక పిల్స్ అని పిలుస్తాము. దీని కాస్ట్ చాలా తక్కువ, 2 రూపాయలు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తిన్నది అరక్కపోయినా, తలకాయ నొప్పి వచ్చినా, లేకపోతే ఒకసారి జర్నీ చేసినప్పుడు వామిటింగ్స్ అయినా అనుకోండి, ఇలాంటప్పుడు ఇది పనికొస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది జేబులో క్యారీ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళచ్చు. అనుకోకుండా ఎంత అర్ధరాత్రి అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఆ టైంలో ఈ మందు వాడితే చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఈ పాంప్లెట్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ఏవే ఐటమ్స్ ఉన్నాయి, ఎట్లా వాడాలి అన్నీ కూడా మీరు దీన్ని చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ 4 ఐటమ్స్ పబ్లిక్కి సేల్ చేస్తున్నాము, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి హెల్త్ పరంగా అనమాట. అంటే ఈ సర్వరోగ నాసిక్ పిల్ అనేది మన అన్ని రోగాల నుంచి మనకి విముక్తి కలిగిస్తుంది. ఇది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా కెమికల్ అనేది లేకుండా వీళ్ళు చాలా చక్కగా సేవ చేస్తున్నారని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో మీ స్టాల్స్లో ఏంటండి? మా స్టాల్స్లో మొత్తం వచ్చేసి క్లాత్స్ ఉన్నాయండి. ఇది క్లాత్స్ మా హెడ్ క్వార్టర్స్ అయిన దాల్బాగ్లో వచ్చింది, సర్ సాహెబ్జీ మహారాజ్ మిల్స్ అంటాము. సో మనకి మొత్తం క్లాత్స్ అన్నీ కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ కానీ, క్లాత్ ప్రైస్ ఫిక్సింగ్ కానీ, క్వాలిటీ కానీ మొత్తం మనకి అక్కడి నుంచే ఫిక్స్ చేస్తారు. అచ్చా. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్స్ చాలా వెరైటీస్లో వస్తాయి. ఇందులో మేజర్గా ఏంటంటే మనము కాస్ట్ టు కాస్ట్ సేల్స్ అండి. దీంట్లో పైన మాకు ₹1 కూడా మనం వేసుకోము. ఇది మొత్తం మా సత్సంగ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఒక సేవా దృక్పథంతో వెళ్ళి చేస్తారు. సో మాకు కాస్ట్ టు కాస్ట్ సేల్ ఉంటుంది. సో ఈ క్లాత్స్ అనేది మనకి థాన్స్లో వస్తాయి. సో మేము ఏంటంటే దాన్ని 3 మీటర్స్ 2 మీటర్స్ క్లాత్ వచ్చిన దాన్ని బట్టి కట్ చేసి రెడీగా పెడతాం. సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ టాప్స్, కుర్తాస్ ఆర్ బెడ్ షీట్స్, ఎనీథింగ్. సో వాట్ ఐఎమ్ వేరింగ్ రైట్ నౌ ఇస్ ద సేమ్ థింగ్. సో వీ జస్ట్ డిజైన్డ్ ఇట్ లిటిల్ బిట్ అండ్ కొంచెం ఎన్హాన్స్ చేసి వీ పేర్ ఇట్ విత్ సమ్ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ ఆల్. ఓకే. సో ప్రైస్ అండి? ప్రైస్ వచ్చేసి 3 మీటర్స్ వచ్చి 210 రూపీస్ అట్లానే ఉంటుంది. చాలా నామినల్ ప్రైస్. అండ్ ఇది ఉతికిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. క్లాత్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీకు విసుగు రావాలి తప్పితే మనం ఇంకా పడేయాలని మనకు అనిపించదు. ఫీల్ ఇస్ సో గుడ్ అండి. ఇట్స్ లైక్ టోటల్ కాటన్ అంటే కూడా చాలా మంచిది కాబట్టి ఇది చాలా బెనిఫిట్. సో మేము ఇదే ప్రిఫర్ చేస్తాం. అంటే మేము సత్సంగ్కి వెళ్ళాలన్నా కానీ, మేము మా సత్సంగ్ యాక్టివిటీస్ ఏం చేయాలన్నా we prefer to wear these clothes అన్నమాట. ఓకే, రైట్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ అండి. 3 మీటర్స్. ఓకే, అంటే స్టార్టింగ్ ఎంత ఉంటుందండి ప్రైస్? స్టార్టింగ్ మనకి అంటే
దీనికంటే తక్కువే అంటే ఉంటాయి. మీటర్ ఎంత ఉంటుంది అప్పుడు? మీటర్ జనరల్గా 70 రూపీస్. 70 రూపీస్ మీటర్ 70 రూపీస్ అట్లా ఉంటుంది. అండ్ 70 రూపీస్ ఉంటుంది కదా అని క్వాలిటీ అస్సలు మీరు చేసుకోకర్లేదు. క్వాలిటీ సూపర్ బికాస్ వీఆర్ వేరింగ్ ఇట్. సో వీఆర్ ఆల్సో ఎంప్లాయీస్ అండ్ వీ వేర్ దిస్. అంటే దాన్ని డిజైన్ చేసుకుని దాన్ని ఎన్హాన్స్ చేసుకుని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీవేర్. అంటే కర్టన్స్ యూజ్ చేసుకోవచ్చు, సీట్ కవర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు అస్ హౌ డు వి డిజైన్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ స్టాల్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో మీ స్టాల్స్లో ఏముంటాయండి? సో మీకు తెలిసినట్టుగా దయాల్బాగ్ యూనిట్స్ ప్రతి చోట ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. అలాగే రాజమండ్రిలో వీ హ్యావ్ దీస్ అగర్బత్తీస్ యూనిట్స్. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్రాగ్రెన్సెస్, న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ దెన్ ఇది అగర్బత్తీస్. ఈచ్ ప్యాకెట్ 5 రూపీస్. ఈ ప్యాకెట్లో 15 స్టిక్స్ ఉంటాయి. ఇది అందరూ సత్సంగీస్ డిస్ట్రిబ్యూటెడ్ చేసుకొని వీళ్ళ దగ్గర ముందు అగరబత్తీలు తయారు చేసి తర్వాత సెంటెడ్ అదంతా సెంట్లో ముంచడం అదంతా వేరేగా చేస్తారు యూనిట్లో. సో ఇదంతా డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ అవుతుంది. సత్సంగీస్ అందరూ వాలంటీర్ సర్వీస్ చేస్తారు. సో అగరబత్తీలో ఏమేమి రకాలు ఉంటాయండి ఇందులో? ఇక్కడ ఇగో ఇది చూస్తే ఆర్తి అగరబత్తి అని ఇది ఒక ఫ్రాగ్రెన్స్. అండ్ దెన్ ఇది రోజ్ ఫ్రాగ్రెన్స్. ఇది మోగ్రా ఫ్రాగ్రెన్స్. సో అండ్ దెన్ దిస్ ఈస్ షింగార్ ఈజ్ మోర్ ఆఫ్ leafy kind of fragrance. And then we also have Intimate ani. This is the most moving brand. Intimate. So 5 varieties. 5 varieties anamata. So price andi? Price 5 rupees each packet. Each packet 5 rupees. Okay. So indulo em chemicals undo? Chemicals ante normal scents. Normal scents. Agarbatti chemicals em undu. Avunu. ఓకే అండి, సూపర్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5 రూపీస్. 15 స్టిక్స్ ఉంటాయి. 15 స్టిక్స్ ఉంటాయి ఇందులో. ఓకే అండి. సో ఇది వచ్చేసండి ఓన్లీ 5 రూపీస్. ఇందులో వచ్చేసి 15 స్టిక్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి వెరైటీస్ వచ్చేసి 5 టైప్స్ ఉన్నాయి. సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ స్టాల్స్లో ఏముంటాయి? ఇక్కడ ఇది క్లాత్ అండి. సో పర్టికులర్లీ ఈ యూనిట్స్ నేను చెప్పినట్టుగా అన్ని చోట్ల ఉంటాయి. అయితే ఇది దయాల్బాగ్లో, మా ఆగ్రాలో ఉన్న దయాల్బాగ్లో తయారైన క్లాత్. అండ్ ఇది రూర్కీ, మా 7వ గురువు గారు ఎస్టాబ్లిష్ చేసిన యూనిట్ రూర్కీలో. సో ఇది అక్కడ తయారవుతుంది. ఇవన్నీ దయాల్బాగ్లో తయారవుతాయి ఈ క్లాత్స్ అన్ని. సో ఈ వైట్ క్లాత్, లాంగ్ క్లాత్ ఈజ్ వెరీ ఫేమస్. సో ఈ క్లాత్ అక్కడ దయాల్బాగ్లో తయారైనది. అండ్ ఇది మేమందరం యూనిఫామ్స్ కింద మేమందరం వాడుతుంటాం. సో ఈ క్లాత్ లేడీస్ యూనిఫామ్ కానీ, జెంట్స్ యూనిఫామ్ కానీ, కుర్తాకి, పైజామాస్కి, సో అన్నిటికీ ఉపయోగపడుతుంది. అండ్ ఆల్ సత్సంగీస్ వేర్ దిస్. అండ్ సత్సంగీస్ ఈ యూనిట్లో పనిచేస్తారు. దో ఇట్ ఈస్ పవర్ లూమ్స్, సత్సంగీస్ పనిచేస్తారు. పనిచేసి మినిమం కాస్ట్ ఉండేటట్టుగా ఓవర్ హెడ్స్ ఉండవు, ఎందుకంటే సర్వీస్ చేస్తాం కనుక. సో అందుకని చాలా చౌకగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇది చూసారంటే మీటర్ 50 రూపీస్, 55 రూపీస్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఎకనామికలీ చీప్. అండ్ దెన్ క్వాలిటీ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. సో సెంట్రలైజ్డ్ సత్సంగ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అని ఉంటుంది దయాల్బాగ్లో మాకు. సో వాళ్ళు ఈ ప్రైసింగ్ కానీ, క్వాలిటీ కానీ, దీని ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్. సెంట్రలైజ్డ్ యూనిట్ వేరు ప్లేసుల్లో ఉన్నా కూడా వాళ్ళు దీన్ని సెంట్రలైజ్డ్ క్వాలిటీ కంట్రోల్ ప్లస్ ప్రోడక్ట్ కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. ప్రైసింగ్ కూడా మన ఇష్టం వచ్చినట్టు పెంచడానికి ఉండదు. వాళ్ళు డిసైడ్ చేసినట్టుగానే మినిమం టు మినిమం కాస్ట్ తోటి దీన్ని సేల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఓవర్ హెడ్స్ తక్కువ ఉంటాయి కనుక తక్కువ ప్రైస్కి వస్తుంది. క్వాలిటీ కంట్రోల్ సెంట్రలైజ్డ్ ఉంటుంది కనుక క్వాలిటీ కూడా బాగుంటుంది. సో చూసారు కదండి, చాలా బాగున్నాయి క్లాత్లు మాత్రం, అంటే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ కాటన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఎంప్లాయీస్, అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మంచి పోస్ట్లో ఉండి వీళ్ళు కేవలం సేవా దృక్పథంతో ఇక్కడ స్టాల్స్ నడిపిస్తున్నారు. రూపాయి ఆదాయం లేకుండా ప్రతిదీ కూడా ఇక్కడ సేల్ జరుగుతుంది. సో నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. మీ స్టాల్స్లో ఏముంటాయి? మా స్టాల్లో సోప్స్ ఉన్నాయండి. సో వీ హ్యావ్ 6 వెరైటీస్ ఆఫ్ సోప్స్ అనమాట. ఇది శాండిల్ సోప్స్ అండి. ఇదేమొచ్చి నీమ్, ఇదేమొచ్చి బాతింగ్ బార్ పరిమల్, ఇది నీంబూద్ అండి. ఇంకా ఇది స్వస్తి అని. సో ఇవన్నీ కూడా చాలా ఎకనామికల్గా తయారు చేశారు. వైజాగ్ ఇంకా కర్నూలు నుంచి ఇవి తయారయ్యండి. సో అక్కడ సత్సంగీస్ అందరు చేశారు. అండ్ ఇవి కాస్ట్ వచ్చేసి అన్నీ ఎకనామికల్గా జస్ట్ 8 రూపీస్ ఉన్నాయి. నీ మాత్రం 6 రూపీస్ ఉంది. సో
సో అన్ని సోప్స్ వచ్చేసి 8 రూపీస్ అండి. ఒక నేమ్ మాత్రం 6 రూపీస్ అట. సో వీళ్ళది ఏంటి అంటే ఒక హైదరాబాద్లోనే కాదు, ఇవి వైజాగ్ వాళ్ళు తయారు చేసింది. వైజాగ్ అండ్ కర్నూలు సచంగిస్ తయారు చేసిన సోప్స్ అట. సో చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కాబట్టి వేప చాలా మంచిది అందరికీ, శాండిల్ అన్నీ కూడా. సో స్మెల్ మాత్రం చాలా బాగున్నాయండి. సోప్స్ మాత్రం వేటితో తయారు చేస్తారండి? ఇవన్నీ ఎడిబుల్ ఆయిల్స్ తో తయారు చేస్తారండి సోప్స్. అన్ని న్యాచురల్. ఇప్పుడు అందరం ఆర్గానిక్, న్యాచురల్ అన్న వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో ఇక్కడికి వచ్చి చక్కగా అందరు సేల్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. మీ స్టాల్స్లో ఏమున్నాయి? ఇది అమృత్సర్ క్లాత్. ఓకే. అమృత్సర్లో దయాల్బాగ్ సత్సంగీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళది ప్యూర్ కాటన్ క్లాత్. ఇది దొమ్మరంద్యాల అని కడప జిల్లాలో ఒక స్మాల్ విలేజ్ అనమాట. విలేజ్లో అరౌండ్ 200 ఫ్యామిలీస్, దే ఆర్ నాన్ సత్సంగీస్, బట్ వాళ్ళ దగ్గర మేము చేపించి తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో ప్రైస్ ఎలా ఉంటుందండి? ప్రైస్ విల్ బి వెరీ ఎకనామికల్ అండి. 3 meters క్లాత్ వచ్చేసి ఇట్ ఈస్ కాస్టింగ్ 165 రూపీస్. 3 meters. సో జమ్మలమడుగు దగ్గర దొమ్మనంద్యాల అని ఒక చిన్న విలేజ్, అక్కడ 200 ఫ్యామిలీస్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు నేసి మీకు ఇస్తూ ఉంటారు. అక్కడ కూడా సచ్చంగిస్ ఉంటారు. సో మనం చూసుకుంటే ఇక్కడ అంతా ప్యూర్ అనేది చాలా ప్యూరిటీ అనేది ప్యూర్గా కనిపిస్తుంది. ప్రైస్ మాత్రం చాలా తక్కువ. నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. మీ స్టాల్స్లో ఏమున్నాయండి? ఇదేమో దయాల్బాగ్ బ్యాగ్స్ అండి అంతాను. ఓకే. ఇందులో అన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయి. లేడీస్ పౌచెస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్స్ మ్యాక్సిమం రేట్ 330 రూపీస్ అండి. 30 రూపీస్ తగ్గించి ఉన్నాయి రేట్. ఓకే. 30 రూపీస్ నుంచి ఇదా పౌచెస్, లేడీస్ పౌచ్ అండి. ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇక్కడ. ఓకే. లగేజ్ బ్యాగ్ అండి, ఓన్లీ 275 రూపీస్. ఒక్కసారి చూడండి. సో ఇది అనమాట, ఇది ఓన్లీ 275 రూపీస్. వీళ్ళే ఓన్గా తయారు చేసినవి, దయాల్బాగ్ నుంచి వచ్చాయండి ఇవి. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ 330 రూపీస్. 330 రూపీస్. సో దీంట్లో మనం ల్యాప్టాప్ కూడా క్యారీ చేయొచ్చు అండి. ల్యాప్టాప్ బ్యాగ్ అని కూడా అంటారు. ఇది కూడా లగేజ్ బ్యాగ్. ఇది వచ్చేసి 250 రూపీస్. ఇది 275, ఇది 250. అంటే కొంచెం చిన్నది కాబట్టి కింద కూడా ఎక్స్టెన్షన్ ఉంది. స్లింగ్ బ్యాగ్స్ 65 రూపీస్. ఇది డోలక్ బ్యాగ్ అంటారు. ఓకే. 135 రూపీస్ అండి. ఇదిగోండి షేవింగ్ కిట్ కూడా ఉంది, 65 రూపీస్. సో బ్యాగ్స్ చూసాం కదండి, 30 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ప్రైస్ వచ్చేసి ల్యాప్టాప్ ప్యాక్ 330 రూపీస్. సో ఈ ప్రైజెస్కి అయితే ఎక్కడా దొరకవండి. వీళ్ళే తయారు చేస్తారు. ఓన్లీ సర్వీస్ కోసం మాత్రమే వీళ్ళు ఇలా సేల్ చేస్తున్నారండి. నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. మీ స్టాల్స్లో ఏమున్నాయండి? మా దగ్గర కాకినాడ ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నాయండి. ఆ యూనిట్ నుంచి వచ్చాయి ఇక్కడ. సో కంప్లీట్గా 5.5 meters ఉంటాయి. కాటన్ అవి సమ్మర్లో చాలా బాగా పనిచేస్తాయి. 230 రూపీస్ ఈచ్ వచ్చేసి. 230 రూపీస్. సో ఇది కాకినాడ వాళ్ళు తయారు చేస్తారు, యూనిట్ వాళ్ళు చేస్తారు. ఓకే. అంటే ఇందులో ఈ టైప్ శారీస్ మాత్రం ఉంటాయి. కాకినాడ శారీస్ అంటారు. ప్యూర్ కాటన్ శారీస్ 5.5 meters పక్కా లెంత్ ఉంటాయి. సూపర్. మూరా బారా అన్ని బాగుంటాయి. ష్రింక్ అవ్వవు కూడా అస్సలు. మేము రెగ్యులర్ గా యూస్ చేస్తాం అవి. ఓకే. సో అసలు సింక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ 230 రూపీస్ అండి శారీ. కొద్దిగా స్టార్చ్ పెట్టుకుంటే బాగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. దట్టు ఇక్కడ బ్లాక్ ప్రింట్స్ కూడా వేసేసారు. 230 రూపీస్కి అసలు ఏమొస్తుందండి? చూసారు కదా, 5.5 meters శారీ ఉందన్నమాట. కలర్స్ చాలా ఉన్నాయి. ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ కాదు, చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అండి. సో మీ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి? మా స్టాల్స్లో ఇవి కాండ్వా అని మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. కాండ్వాలో మా యూనిట్ ఉంటుంది అనమాట. ఇది లెదర్ గూడ్స్ యూనిట్ అనమాట. ఆ యూనిట్ వాళ్ళు సర్వీస్ యాక్టివిటీ భాగంగా ఇవన్నీ తయారు చేస్తారనమాట. ఇవేంటంటే ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిషన్స్ అయినప్పుడు ఏ ప్లేస్లో అయితే ఆ ప్లేస్కి పంపిస్తారనమాట స్టాక్. ఆ యూనిట్ వాళ్ళకి యూనిట్ పెడతారనమాట. సపోజ్ ఒక ఊళ్ళో అవుతుంది అనుకోండి, ఆ ఊళ్ళో వాళ్ళు మాకు ఎగ్జిబిషన్ కావాలి, మాకు స్టాక్ పంపించారంటే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి అవైలబుల్గా ఉండే స్టాక్ వెరైటీస్ అన్ని పంపిస్తారనమాట. ఇందులో నియర్లీ 11 వెరైటీస్ వచ్చినాయి మా దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ అండి? స్టార్టింగ్ ప్రైస్ 60 రూపీస్ అండి పౌచ్. అది దట్ కవర్స్ మనగా ట్రావెలింగ్ కి, టూత్ పేస్ట్లు బ్రష్లు పెట్టుకుందికి, లేడీస్ దేమో అదని ఏమంటారు మనకి, రెండు ఇదేమో 3 ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అవర్ ఓన్ పీపుల్ అనమాట. నెక్స్ట్ వెరైటీ లేడీస్ బ్యాగ్స్ అనమాట. లేడీస్ బ్యాగ్స్ లో కూడా 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో 60 రూపాయలు, 65, 145, 140 అలా రకాలు అనమాట. ఇది 140 అండి లేడీస్ బ్యాగ్. ఇది వచ్చేసి 165 రూపీస్. ఇది వచ్చేసి 160 రూపీస్. ఇది వచ్చేసి 155 రూపీస్. ఇది 140. ఇది 140. అన్ని వెరైటీలు అనమాట. అన్ని వెరైటీ.
ట్రావెల్ బ్యాగ్ లో ఏంటంటే మనకి రెండు వైపులా ఉంటాయి. ఇక్కడంటే లగేజ్ కూడా బాగా పడుతుంది అనమాట. అంటే 1 వీక్ అలా ట్రావెల్ వెళ్ళడానికి బాగా పని. ట్రైన్ లో కూడా అక్కడ క్యారీ అవుట్ చేయడానికి. ఇది 250 రూపీస్. ఇది 250 అండి. ఇది ఇంకోటి ఇది షాపింగ్ బ్యాగ్స్ అనమాట. ఓకే. సో కిరాణం కూరగాయలకు 3 రకాలు ఉన్నాయి. ఇది 95, 90, అదేమో 100 రూపీస్ అండి. ఇది 90. అది 100 రూపీస్. అదంతా 90, అది కూడా 90. 90లోనే 2 రకాలు ఉన్నాయండి. ఓకే. చాయిస్ అనమాట, 2 రకాలు ఉంటే తీసుకోండి. సో సూపర్ అండి. అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్. బయట కిరాణం కానీ, కూరగాయలకు కానీ, లేడీస్కి పర్సులు కానీ, మనం ఊర్లకు వెళ్ళనీకి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్, హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. సో నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్. మీ స్టాల్స్లో ఏమున్నాయి? బేబీ ఆయిల్స్, అంటే పిల్లలకి మసాజ్ చేయడానికి వాటికి బాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మన వచ్చేసి టానిక్ హెయిర్ ఆయిల్. టానిక్ హెయిర్ ఆయిల్. ఓకే. అంటే ఆయుర్వేదిక్. ఓకే. అంటే ఇందులో ఏమేమి ఉంటాయి? ఇవన్నీ ఆయుర్వేదిక్. అన్ని ఆయుర్వేదిక్. ఓకే. నెక్స్ట్ చెమేలి ఆయిల్. ఓకే. చెమేలి ఆయిల్, జాస్మిన్ ఆయిల్. హెయిర్ ఆయిల్. ఇదంతా హెయిర్ ఆయిల్. ఇందులో హెయిర్ ఆయిల్ లో వెరైటీస్. అండ్ చెమేలి ఇస్ ఫర్ గుడ్ ఫర్ స్కిన్. ఓకే. సో ఫేస్ కూడా పెట్టుకోవచ్చండి. యానిమల్ ఫ్యాట్ ఫ్రీ. సో ఈ దయాల్ బాక్స్ శాండిల్స్ సోప్, స్పెషల్ సోపా. ఓకే. సో ఇవండి కెమికల్స్ ఏమీ లేకుండా చాలా న్యాచురల్గా తయారు చేశారు. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం. సో మీ స్టాల్స్లో ఏమున్నాయండి? మై మస్కిటో నెట్స్ అండి. ఓకే. ఈ సింగిల్ కార్డ్ బెడ్షీట్స్, ఓకే, ఈ డబుల్ కార్డ్ బెడ్షీట్స్ బరోడా సత్సంగ్ నుంచి వచ్చాయి. వాళ్ళు తయారు చేసాయి. మీకు మార్కెట్లో ఇలాంటి క్వాలిటీ దొరకదు మీకు. ఓకే. మంచి గాలి వస్తుంది. ఓకే. ఫ్యాన్ గాలి కూడా మంచి వస్తుంది. The speciality of this product is outside when you buy this type of mosquito nets, you have a white cloth on that, so that if you put directly lie down in the under the fan గాలి రాదు. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే అట్లా వైట్ క్లాత్ అది పైన లేకుండా ఫ్యాన్ గాలి డైరెక్ట్ గా వస్తుంది అన్నమాట. అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. రైట్ అండి, అర్థమైంది కదా. కంపేర్ టు మార్కెట్ ప్రైస్. రైట్, సూపర్ అండి. సో ప్రైస్ అండి? ప్రైస్ డబుల్ కార్డ్ 250, సింగిల్ కార్డ్ 150 రూపాయలు. ఓకే. సింగిల్ కార్డ్ వచ్చేసి 150 అండి, డబుల్ కార్డ్ వచ్చేసి 250 రూపీస్. సో ఇది బయట ఎక్కడ ఇలాంటివి దొరకవు, దట్టు ఈ ప్రైస్కి అయితే అసలు దొరకవండి. సో నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ స్టాల్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? మా స్టాల్స్లో చెంబూర్ శారీస్ ఉన్నాయి, టై అండ్ డై శారీస్ ఇవన్నీ కూడాను. ఓకే. డబుల్ కలర్ శారీస్, సింగిల్ కలర్ శారీస్ ఉన్నాయి. ఓకే. ఇంకా ఇవన్నీ కూడా చున్నీస్ అన్నమాట. ఇవన్నీ అంటే బ్లాక్ ప్రింటింగ్ చున్నీస్. ఓకే. సో అలా వెరైటీగా అంటే ఏంటంటే మా దానిలో క్వాలిటీకి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. మంచి క్వాలిటీ అండ్ చాలా చౌక ధరలకు దొరుకుతాయి మీకు. ఓకే. ఇవన్నీ మీరు తయారు చేసినవి? ఈ టై అండ్ డై కూడా అన్ని మా సత్సంగ్ వాళ్ళు తయారు చేసినవి అన్నమాట. ఓకే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ తయారు చేస్తూ. సో ఇది ఎవరు చేసింది? మాకు బాంబే, పూనా నుంచి వచ్చాయి. పూణే నుంచి. సో పూణే వాళ్ళు తయారు చేసి పంపించారండి. సో ప్రైస్ అండి? 90 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఓకే. చీరలేమో 250, 270 కూడా ఉన్నాయి. అబ్బా. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి శారీస్ 270 రూపీస్ మాత్రమే. చున్నీస్ వచ్చేసి 90 and 100 రూపీస్. చాలా ప్యూర్ కాటన్ అండి. టై అండ్ డై వీళ్ళే వేస్తారు, బ్లాక్ ప్రింట్స్తో సహా వీళ్ళే వేస్తారు. సో సర్వీస్ అయితే చాలా చక్కగా చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే అండి. సో మీ స్టాల్స్లో ఏమున్నాయి? మాది అంతా పూణే బ్యాగ్స్, పూణే వాళ్ళు తయారు చేసిన బ్యాగ్స్. అందులో 3 రకాలు. ఒకటి పెద్ద బ్యాగ్ 120 రూపీస్. ఓకే. నెక్స్ట్ చిన్న సైజ్, మీడియం సైజ్ 95 రూపీస్. ఓకే. అండ్ ఇది పాకెట్ సైజ్ 40 రూపీస్. ఇలా ఫోల్డ్ చేస్తే పర్సులో అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ చేస్తే అంత పెద్దగా అవుతుందండి. జనరల్ యూటిలిటీ అండ్ పాలు ఇలాంటివైనా పట్టుకు రావాలంటే ఇది తీసుకోవచ్చు. ఇది 40 రూపీస్. 40 రూపీస్. చాలా వెరైటీగా ఉందండి. దీన్ని ఫోల్డ్ చేస్తే మనం పర్స్లో, పాకెట్లో క్యారీ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే ఇలా క్యారీ బ్యాగ్ లాగా కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 40 రూపీస్ అండి. సో దీని ప్రైస్ 95, అంటే 40 నుంచి స్టార్ట్ అవుతే హైయెస్ట్ ప్రైస్ 120. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ఈ 2. సో 95, 120. 120కి మీరు చాలా బోల్డ్ తీసుకోవచ్చు. కూరగాయలన్నీ కూడా ఇందులో తీసుకోవచ్చు. సూపర్ అండి, చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మీ స్టాల్స్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి? అమ్మా మా స్టాల్లో మొత్తం ఇది దాల్బాగ్ లెదర్ షూస్ ఉంటాయి. లెదర్ షూజు, లెదర్ చెప్పల్స్, క్యాన్వాస్ షూజు, స్పోర్ట్స్ షూజు, తర్వాత స్టూడెంట్స్ నచ్చే యాంకిల్ షూస్, ఇట్లాంటివన్నీ ఉంటాయమ్మా. చెప్పల్స్ దగ్గర నుంచి షూస్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయి. లెదర్ సంబంధించిన అన్నీ ఉంటాయి. లెదర్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో ఎక్కడి నుంచి మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తారండి? ఇవన్నీ దాల్బాగ్ అని చెప్పి రాధాస్వామి సత్సంగానికి కేంద్రమైన దాల్బాగ్ అని చెప్పి ఆగ్రా దగ్గర యమునా నది ఒడ్డున ఉందమ్మా. ఇది ప్రపంచానికి కేంద్రం. ఇది ధ్యాన మార్గానికి, గురు మార్గానికి సంబంధించింది. అక్కడ ఇది
కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. ఓకే. సో అక్కడి నుంచి తయారై వస్తాయి ఇవి. సో అంటే ప్రైసెస్ ఎలా ఉంటాయండి స్టార్టింగ్? బేసిక్గా తక్కువ రేట్లోనే ఉంటాయి. అంటే మేము ఈ ఎగ్జిబిషన్ పెట్టే ప్రధాన ఉద్దేశం లాభాపేక్ష కాదు, సేవ అనే పద్ధతిలో తక్కువగా ఎంతవరకు మేము సాధ్యమైనంత వరకు సామాన్యుడికి అందించేయగలం అనే పద్ధతిలో ఇవి తయారు చేయడం జరుగుతుంది. అన్ని వస్తువులు ఏదైనా సరే, మీరు లెదర్ గుడ్స్ దగ్గర నుంచి అన్ని వరకు. సో చెప్పల్స్ 220 రూపాయల నుంచి మొదలవుతాయి. మీకు బయట 2000 రూపాయలు 3000 రూపాయలకు ఉండే షూస్ ఇక్కడ 600 రూపాయలు దొరుకుతాయి. హైయెస్ట్ 600 రూపాయలు, లీస్ట్ 220 రూపాయలు. సో మీరు ఇక్కడ ఏదైతే 220 రూపాయలు అని చెప్తున్నామో అవి మీకు బయట 400 500 అలా దొరుకుతుంది. ఇప్పుడు ఈ యాంకిల్ బూట్స్ అని ఉంటాయమ్మా, ఇదే మీరు ఏ పెద్ద కంపెనీ షోరూమ్కి వెళ్ళినా కూడా మీకు ఇది మీకు 2000 రూపాయలు 3000 రూపాయలు ఉంటుంది. ఇది ఇక్కడైతే అదే క్వాలిటీలో మీకు 600 రూపాయలకి వస్తుంది. ఏ లీడింగ్ బ్రాండ్ ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఏ లీడింగ్ బ్రాండ్ లెదర్ షూ కంపెనీకి పైన ఇలాంటి మోడల్స్ లెదర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెదర్ తీసుకుంటే మీకు ఎక్కడైనా 1500 1800 2000 3000 అలా ఉంటాయి. ఇక్కడ మీకు ఇది 450 రూపాయలు దొరుకుతుంది. బయట ఇదే వచ్చేసి 1500 నుంచి 1800 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ మాత్రం ఓన్లీ 450 రూపీస్కే దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి, ఇవి కూడా 800 900 రూపాయలు 1200 అలా ఉంటాయి. ఇక్కడ మీకు 450 రూపాయలు దొరుకుతాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప మనసుతో సమాజానికి సేవ చేయాలన్న సేవా దృక్పథంతో ఇక్కడ ఈ స్టాల్స్ అయితే ఈ సచ్చంగీస్ అందరూ పెడుతున్నారు. సో మాకైతే హ్యాపీగా ఉంది. మేము వచ్చి మా అంతు మేము కూడా అందరికీ అందజేయాలని మేము ఇక్కడ మేము కూడా అంత సేవాభావంతోనే చేస్తున్నాము. ఇది జనరల్గా అప్పుడప్పుడు పెడుతుంటాం ఎగ్జిబిషన్స్, అక్కడ తయారైన వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. సో సామాన్యంగా అందజేయాలన్నది మా ఆలోచన. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో మీ స్టాల్స్లో ఏమున్నాయండి? మా దగ్గర గిన్నెలతోమే పొడి అండ్ బట్టలకే పొడి. ఓకే. సో ఇది పరక్ అండి, పరక్. ఇది బట్టలు వాష్ చేసే పౌడర్, వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్ లో కూడా వేయొచ్చు. వాషింగ్ మిషన్ లో కూడా వేయొచ్చు. మేము ఓన్ హ్యాండ్స్ తో తయారు చేస్తాం ఇది. ఓకే. ఇది ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది మన దగ్గర బొల్లారంలో తయారవుతాయి. సో ఇవి బొల్లారం వాళ్ళు తయారు చేశారు. బొల్లారం దాన్ని. ఓకే. సో ఇదండి? ఇది కూడా సేమ్ అక్కడేనండి. ఇది డిష్ వాషర్. ఓకే. సో బాసర్లు క్లీన్ చేసేది, సామాన్లు కడిగే పౌడర్ అండి ఇది. సో దీని ప్రైస్ అండి? ఇది కేజీ 12 రూపీస్ అండి. కేజీ 12 రూపీస్. ఇది కేజీ 64 రూపీస్ అండి. కేజీ 64. వా సూపర్ అండి. ఇది ఓన్లీ కేజీ 64 అండి. బట్టల పౌడర్, సామాన్లు కడిగే పౌడర్ ఓన్లీ కేజీ 12 రూపీస్ అనమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో మీరు ఇక్కడ కొన్నికి వచ్చారా, పర్చేస్ చేయడానికి? అవునండి. సో ఎప్పటి నుంచి కొంటున్నారు, ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. నేను ఒక 4 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇట్లా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకు బయట చాలా ప్రోడక్ట్ దొరుకుతుండొచ్చు, కానీ ఇట్లాంటి క్వాలిటీ ఎక్కడ దొరకదండి. ఈ క్వాలిటీ గురించి ఎంత తిరిగినా సరే దిస్ కైండ్ ఆఫ్ మనకు ఈవెన్ వీళ్ళ రిసీవింగ్ కూడా బాగుంటుంది. ఈవెన్ వెన్ వి పర్చేస్ ది ప్రోడక్ట్ వి విల్ నాట్ రిగ్రెట్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వర్త్ ఆఫ్ మనీ బేసికల్గా చెప్పాలంటే. బట్ హియర్ ద కాన్సెప్ట్ ఈస్ మనిషికి ఇంత క్వాంటిటీ ఇస్తారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. అంత ఇవ్వాలి, ఎందుకంటే అందరికి వస్తుంది, అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫస్ట్ టైమా రావడం ఇక్కడికి? లేదు, ఇంతకు ముందు కూడా వచ్చాం. అక్కడ అంబర్పేటలో పెట్టారు కదా, అక్కడ కూడా వచ్చాం. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? పర్వాలేదు, మంచిగా ఉన్నాయి, అని రీజనబుల్ రేట్స్. అంటే మంచిగా ఉన్నాయి. బెడ్షీట్లు కానీ, బ్యాగ్స్ కానీ, చున్నీస్ కానీ బాగున్నాయి. ఓకే. సో మీరు సాటిస్ఫై? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలతో అసలు డయల్బాగ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న స్టాల్స్ గురించి మొత్తం వారితో ఒకసారి మాట్లాడదాం మనం. నమస్తే అండి. డయల్బాగ్ అనేది ఒక ఆశ్రమం అమ్మ. డయల్బాగ్ అంటే గార్డెన్ ఆఫ్ మెర్సిఫుల్. సో అక్కడ మాకేంటంటే దగ్గర దగ్గర ఇండస్ట్రీస్, తర్వాత అగ్రికల్చరు, తర్వాత మనకు యూనివర్సిటీ అన్నీ డీమ్డ్ యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి అక్కడ. ప్రతి చోట కూడా అంటే ఇప్పుడు మనకు తెలంగాణ కనుక తీసుకుంటే అందరూ హైదరాబాద్లో ఒక 5 సెంటర్స్ ఉన్నాయి, తర్వాత వరంగల్లో ఉంది, నిర్మల్లో ఉంది, అన్ని చోట్ల సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్లో కూడా సర్వీస్ లాగా మేము ఏదో ప్రోడక్ట్ తయారు చేస్తాం. అంటే మా ఆశ్రమంలో సేవలాగా తయారు చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే మేము ఇక్కడ అమ్ముతాం అన్నమాట. సో దీంట్లో ఎక్కడ కూడా లాభం అనేది అపేక్ష లేదు దీంట్లో. సో యాక్చువల్గా ఎగ్జిబిషన్ అంటేనే 4 రూపాయలు సంపాదించుకోనికి ఎగ్జిబిషన్ పెడతారు. బట్ డయల్బాగ్లో మాత్రం ఇక్కడ ఎవరిని అడిగినా కూడా బయట కన్నా ఇక్కడ ప్రైజెస్ తక్కువ అంటున్నారు. అంటే దీనిలో ఎటువంటి లాభం లేదు కదా. సో మీరు ఒక సేవా దృక్పథంతో ఈ సేవనే కాకుండా ఇంకా ఎన్ని రకాల సేవలు చేస్తున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్లో నువ్వు అన్నట్టు లాభాపేక్ష లేదమ్మా. అంటే ఇక్కడ మేమందరం కూడా మా బిజినెస్లో మా ప్రొఫెషన్స్లో ఉండి ఫ్రీ టైంలో మేము చేసిన సేవ చేయడం వల్ల వచ్చిన ప్రొడ్యూస్ మాత్రమే మేము ఇక్కడ అమ్ముతాం. ఎక్కడ ఎటువంటి పరిస్థితులలో దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా
మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తాం. ఓకే. మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ ఇయర్లీ ట్వైస్ థ్రైస్ ఇక్కడ ప్రతి చోట చేస్తాము. మా దయాల్బాగ్లో చుట్టుపక్కల అయితే ఎవ్రీ వీక్ చేస్తాం. డాక్టర్స్ అవైలబిలిటీని బట్టి మేము ప్రతి నెల ఒక దగ్గర మెడికల్ క్యాంప్ రన్ చేస్తాం. దట్ ఈస్ ఫ్రీ మెడికల్ క్యాంప్. మనము ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్లో కళ్ళద్దాలు, మందులు ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ఇస్తాం. కళ్ళద్దాలు కూడా మీరు ఫ్రీగా ఇస్తారు? కళ్ళద్దాలు కూడా మేము ఫ్రీగా ఇస్తాం మేము. సో అది కాకుండా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ రీచ్లోకి రావాలనేది మా గురుగారి యొక్క లక్ష్యము. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏదో ఎంటెక్లు, పిహెచ్డీలు అవన్నీ ఎలాగో అవైలబిలిటీ ఉన్నాయి. అది కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ అంటే ఆటోమొబైల్ కోర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కోర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా అంటే జనాలకి రీచ్లో. మా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ ఏది కూడా మేము ఫ్రీగా ఇవ్వము. అలా అని చెప్పేసి దాని నుంచి ఏదో లాభం అపేక్షించి చెయ్యము. ఎడ్యుకేషన్ అయితే ఇన్ఫ్యాక్ట్ మా చేతి నుంచి మేము డబ్బులు పెట్టేసేసి చెప్తా ఉన్నాం. అంటే ప్రతి సెమిస్టర్కి మేము 3,000 రూపాయలు తీసుకుంటామమ్మా. మేము ఇచ్చే బుక్స్, మేము ఇచ్చే ఎక్విప్మెంట్ కాస్టే మోర్ దెన్ 10,000 రూపీస్, 15,000 రూపీస్ ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ మేము ఇది ప్రతి వాళ్ళకి చదువు ఒక స్కిల్ రావాలి. ఇండియా గ్రో అవ్వాలన్నా, సొసైటీ గ్రో అవ్వాలన్నా కూడా ఎడ్యుకేషన్ ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉండడం ఇంపార్టెంట్. లేడీస్కి అయితే కుట్టి పనులు అంటే వాళ్ళకున్న కేపబిలిటీస్ని బట్టి వాళ్ళు టెక్స్టైల్ టెక్నాలజీ దాకా కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్ కోర్సెస్, అన్ని రకాల కోర్సులు దీంట్లో అవైలబిలిటీ. సో ఇప్పుడు మీరు దయాల్బాగ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కదా, సో చాలా ప్రౌడ్గా ఉంది మాకు కూడా విననీకి. అయితే ఇది ఓన్లీ మీ సత్సంగీస్కేనా, లేదు అంటే బయట వాళ్ళు కూడా మీ దాంట్లో వచ్చి చదవచ్చా? మొత్తం ఇది బయట వాళ్ళకేనా? బయట వాళ్ళకే. సత్సంగి చదవాలన్నా కూడా బయట వాళ్ళలాగా వచ్చి చదవడమే, దానికి ఏం స్పెషల్ ఇది ఏమి ఉండదు. సో ఎంతమంది సత్సంగులు ఉంటారు? సత్సంగులు ఎక్కువ మంది ఉండరు. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఫర్ అవుట్ సైడ్ పీపుల్, నాట్ ఫర్ ఇంటర్నల్ సత్సంగీస్ మాత్రం. సో ఒక్కసారి అంటే మీరు గురుగారు అన్నారు కదా, ఒక్కసారి మీ గురుగారు గురించి అసలు ఎక్కడ ఉంటారు ఏంటి? మా గురుగారమ్మ దయాల్బాగ్ అనేది ఏదైతే ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉందో అక్కడ ఆశ్రమం ఒకటి ఉంది. ఇది దగ్గరగా 3,000 ఎకరాలు ఎప్పుడు 200 ఏళ్ళ క్రితం ఎక్వైర్ చేసిన ఇది. అక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ బేస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం మేము. మాకు కావాల్సిన పంటలు, చుట్టుపక్కల వాళ్ళకి కావాల్సిన పంటలన్నీ కూడా మేమే పండిస్తాం. మేము గోధుమల దగ్గర నుంచి, ఆలు దగ్గర నుంచి, అరటిపళ్ళ దగ్గర నుంచి, సపోటాల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి అన్నీ మేము పండిస్తాం. అక్కడ పండంది అంటూ ఏమీ లేదు, అన్నీ మేమే పండిస్తాం. మాలాంటి వాళ్ళం మేము పోయినప్పుడు కూడా మేము సేవ చేస్తాము. అదే ఆశ్రమం. అదే ఆశ్రమంలోనే ఈ దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అదే ఆశ్రమంలో ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో క్లాత్, ఇప్పుడు మీరు ఇన్ని రకాల క్లాత్ చూస్తున్నారు. కొన్నేమో అమృత్సర్ నుంచి వచ్చాయి, కొన్ని దయాల్బాగ్ క్లాత్ ఉంది. సో అట్లా రకరకాల ప్రదేశాలలో ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు అగరబత్తీలు ఉన్నాయి. మెయిన్గా అగరబత్తులు తయారయ్యేది రాజమండ్రిలో. కానీ రాజమండ్రి వాళ్ళు మెటీరియల్ అంతా అన్ని చోట్లకి పంపించి మా ఇళ్లలో మహిళలు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని చక్కగా అగరబత్తులు చేస్తారు. వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఇది కూడా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ లైక్ యాటిట్యూడ్. అదో హాబీలాగా తయారైపోతుంది. సో అదొక ప్రోడక్ట్ తయారవుతుంది. అలాగే సోప్స్ కూడా మీరు చూసుకుంటే 5 రూపాయలు 6 రూపాయల కంటే మించి ఏ సోపు మీకు కాస్ట్ ఉండదు. కారణం ఏంటంటే మేము సాధ్యమైనంత వరకు రా మెటీరియల్స్ని ప్రొక్యూర్మెంట్లో కానీ, లేకపోతే అక్కడ చేసే మేజర్ ఎనీ ప్రొడక్షన్లో మీకు కాస్టింగ్ ఎక్కడ పెరిగిపోతుంది అంటే మ్యాన్ పవర్ కాస్టింగ్ ఒకటి, తర్వాత ఛానల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలియదు ఏం లేదు, డీలరు, డిస్ట్రిబ్యూషను ఈ ఛానల్కి ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ఎక్కడ అలాంటిది లేదు. సో మేమందరము కూడా సర్వీస్ లాగా చేయడం వల్ల ఏ కాస్ట్ ఓవర్లోడ్ అనేది ఉండదు. మేము ప్యాకింగ్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టాం. ప్యాకింగ్ అంటే ఒకటి ప్రొటెక్టివ్గా ఉండాలి కాబట్టి చేస్తాం, కానీ దాన్ని ఏదో ఆర్నమెంటల్గా చేసి దాన్ని రూపాయి ప్రోడక్ట్కి 100 రూపాయల కవర్లు వేసి చెయ్యం. సో మీరు దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఈవెన్ క్లాత్ కానీ ఇంకోటి కానీ మేము ఎక్కడ ప్లాస్టిక్ పేపర్లు కూడా మేము ఇవ్వట్లేదు. వాళ్ళే క్యారీ చేసుకుంటున్నారు, వాళ్ళే క్యారీ చేయాలి అనేది క్లియర్గా ఉంది. రైట్ అని. సో అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఒక అంటే సమాజ సేవకు మీరు చాలా ముఖ్య పాత్రులు కాబట్టి మీ పరంగా మీరు సమాజానికి ఒక మెసేజ్ అందించాలంటే ఏం చెప్తారు? మెసేజ్ బేసికల్గా ప్రతి మనిషి కూడా ఎదుకోటి ప్రతి పక్కన వాడికి ఏదో ఒకటి చేస్తే మంచిది అనేది మా ఉద్దేశం అమ్మా. దానికి ఏం దానికి ఓ ఫిలాసఫీ, దానికి ఇది ఇంకోటి అవసరం లేదు. మీరు నా పక్కన వాడికి ఏం చేస్తున్నాను, మీరు ఏ రిలీజియన్ తీసుకున్నా, స్టార్టింగ్ ఫ్రమ్ క్రిస్టియానిటీ, ముస్లిం ఇది తీసుకున్నా, హిందూయిజం తీసుకున్నా, ఎక్కడ కూడా
డీప్గా మీరు చూస్తే హైయెస్ట్ ప్రయారిటీ, నేను ఐఎమ్ సర్ప్రైజ్ టు లెర్న్ దట్ ముస్లిం దీంట్లో అయితే నువ్వు తినే ముందు నీ పక్కన వాడు తిన్నాడో లేదో చూడమని చెప్పేసి చెప్తారు. అలా క్రిస్టియానిటీలో కూడా సర్వీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఇవాళ మతం పెంచుతున్నారు అనుకోవడం, ఇంకోటి అనుకోవడం పక్కన పెడితే అదంతా కూడా సోషల్ సర్వీస్ నుంచి వచ్చినది. సో అలాగే మేము కూడా మా చేతనైంది మేము చేస్తున్నాం. అలాగే హాస్పిటల్ ఉంది మా దగ్గర దయాల్బాగ్లో, సన్నాశ్రమం హాస్పిటల్ అని. అక్కడ ₹2 ఫీజు తీసుకొని మేము అందరికీ మేము ఉచితంగా వైద్యం చేస్తాం. ₹2 సో అలా ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తూ పోతే అందరికీ ఉపయోగపడతాం. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నల్లకుంట బ్రాంచ్ వాళ్ళు పెట్టారండి. ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచెస్ చాలా ఉన్నాయి, అయితే ఇది ఎస్పెషల్గా నల్లకుంట బ్రాంచ్ వాళ్ళు పెట్టారు. ఆ బ్రాంచ్ సెక్రటరీ మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఒక్కసారి మీ బ్రాంచ్ ఈ ఎగ్జిబిషన్ గురించి కొంచెం 2 మాటల్లో. మా బ్రాంచ్కి ఈ అవకాశం దొరకడం చాలా లేట్గా దొరికిందండి. చాలా అంటే ఎక్కువ ఏపీ మొత్తం మీద జరిగే వాటిల్లో మా బ్రాంచ్కి 3-4 ఇయర్స్ తర్వాత మా బ్రాంచ్కి అవకాశం దొరికింది. సో దానికి గాను మా బ్రాంచ్ తరఫున పాల్గొని మొత్తం అందరూ చేస్తున్నారు. బేసిక్గా ఈ ఎగ్జిబిషన్ తాలూకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని తాలూకు దయని పొందాలి అంటే భగవంతుడికి ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు. అలాగే భగవంతుని మెప్పించాలి అంటే మన ప్రజల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా సేవ చేస్తే భగవంతుడికే సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకందరికీ మాధవ సేవే మానవ సేవ ఉంది కదా, అలాగే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మేము చేసిన ప్రొడక్ట్స్ అన్నిటిలోనూ కూడా లేబర్ ఫ్రీ ఉంటుంది. సేవా దృక్పథంతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నో కాస్టింగ్ ఉంటుందే తప్ప అందులో ప్రాఫిట్ ఏమి ఉండదు. సో ఆ విధంగా తయారు చేసిన ప్రొడక్ట్స్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము చేస్తూ ఉంటాము, సర్వీస్ చేస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే సేవా దృక్పథం చేసేది కాబట్టి మీకు హై క్వాలిటీ ఉంటుంది, లో ప్రైసెస్లో దొరుకుతుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనతో ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నారని వారి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మా ఈ సంస్థ ఆధ్యాత్మిక సంస్థ అని చెప్పి నాకంటే ముందు చెప్పిన మా సెక్రటరీలు వారు చెప్పారు. దీంట్లో సేవ చేసే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక స్వలాభంతో చేయరు, అది భగవన్నామం చేస్తూనే ఆ పనిని చేస్తారు. కాబట్టి ప్రతి వస్తువు కూడా భగవన్నామ స్మరణతోటి అవి ఉత్పత్తి అయినవి తప్పితే కేవలం భౌతిక శక్తుల కోసం తయారైనవి కావు. అందువల్ల దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి దయాల్బాగ్ వస్తువు కూడా దాంతో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, తర్వాత భగవంతుని యొక్క ఆశీర్వచనాల్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలని అతనికి తెలియకుండానే అందజేయబడతాయి. అది ప్రతి వస్తువులోనూ కూడా భగవంతుని యొక్క ఆశీర్వచనం, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఇమిడి ఉంటుంది. ఆ ఇమిడి ఉన్న శక్తి ఆ వస్తువుని కొనుక్కోగానే కానీ, ఆ వస్తువుని ముట్టుకోగానే కానీ ప్రతి వాళ్ళలోనూ ఆ శక్తి వ్యాపింపజేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక వ్యక్తి యొక్క లాభం కాదు, వస్తువు కొనుక్కున్న ప్రతి వ్యక్తికి ఈ ఆధ్యాత్మిక చింతన అందజేయబడుతుంది. ఇది మా సంస్థ దీని యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి దయాల్బాగ్ ఎగ్జిబిషన్ కౌంటర్. ఒక్కసారి అయితే మనం అన్ని ఒక రౌండ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ₹2 నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ స్టాక్ కూడా చాలా ఎర్లీగా అయిపోతుంది, జనాలు మాత్రం వివత్సవంగా వస్తూనే ఉంటారు. సో ఇక్కడ మేము విన్నది అయితే మాత్రం 1 అవర్కే ఆల్మోస్ట్ 80% స్టాక్ అయిపోతుంది. సో రిమైనింగ్ స్టాక్ మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇక్కడ జనాలను ఎవరిని కదిలించినా కూడా మినిమం ఒక్కొక్కరు 15 ఇయర్స్ నుంచి వస్తున్నారంట, 3 ఇయర్స్ నుంచి వస్తున్నారట, 1 ఇయర్ నుంచి కూడా వస్తున్నారట. సో వీళ్ళైతే చాలా హ్యాపీగా సాటిస్ఫైగా ఉన్నారు. సో మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ నడుపుతున్న ఈ వాలంటీర్స్కి కానీ దీనికి సంబంధించిన పెద్దవాళ్ళకు కూడా ఫస్ట్ మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. ఈ కాలంలో సమాజ సేవా దృక్పథంతో వీళ్ళు ముందు అడుగు పెట్టి ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ అని పెట్టడం నిజంగా మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం అని నేను తెలుసుకున్నాను. సో ఇంకా మరిన్ని వీడియోలు కావాలి అంటే వీడియోలోకి వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.